ఇవన్నీ మీకు 5 పేజీలు ఉన్నాయి. 5 పేజీలలో చాలా స్పష్టంగా ఉంది ఇంపార్టెంట్గా. ఇది ఇప్పుడు పంజగుట్టలో ఫైల్ చేసిన కేసు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం చేయకుండా ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక మెయిన్ చాలా స్పష్టమైన డిమాండ్. రెండవది, ఈ ఎవరైతే దీంట్లో రోజు ఎన్నికల సందర్భం లోపల అధికారంలో ఉన్న పార్టీ తరఫున అధికారులు ఏ రకంగానైతే బ్రీఫింగ్ కానీ లేకపోతే ఏ రకంగానైతే చర్యలు చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఆ పదవుల నుంచి తప్పించి ఎలక్షన్లో కోడ్ ప్రకారం కొత్త వారిని నియమించాలని, ఇవన్నీ కూడా వెంటనే చేపట్టాలనే డిమాండ్ తోటి మనం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇది దురదృష్టకరం. ఇది ఏదో తప్పు చేసిన వాళ్ళు బాధపడుతూ చెప్పే మాటలు కాదా. తప్పు జరగకున్నా ఇలాంటివి ఎన్నో చూసిన వాళ్ళుగా, ప్రభుత్వాలను నడిపిన వాళ్ళుగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళుగా, ఈరోజు అధికారం పోయినంత మాత్రాన అధికారాన్ని చేజిక్కించుకొని చేతిలో పెట్టుకుని నడిచే వాళ్లకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హితబోధ చేయాలని, తగిన చర్య తీసుకోవాలనే విధంగా మేము చెప్తున్నాం. కానీ మేమేదో పొరపాటు చేసాం కాబట్టి పొరపాటుకు మాకు ఇవన్నీ చేయమని మేము అండాలా, పద్ధతి ప్రకారం చేయమంటాం. అంతకంటే తెలిసిన వాళ్లకు, తెలిసినా తెలవనట్టుగా నటించే వాళ్ళకు అయితే చెప్పలేము. అందుకోసం మీ మీడియా మిత్రులతో చెప్తే ప్రజలకు వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇది నిన్ననే ఇచ్చిన ఈ మొత్తం వివరాలు దీంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈనాటి రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలకు ఊహించి మాట్లాడే రాజకీయ నాయకుల మాటలకు వచ్చే ప్రచారానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సవ్యంగా నడవడానికి దయచేసి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేదానికి అంత ప్రచారం రాకుండా ఉండకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉందని దయచేసి నేను కోరుకుంటున్నా. ఈ అంతకంటే నేనేమంటా, ఒకటి రెండో పాయింట్ దీనికి సంబంధం లేదు. నేను సోషల్ మీడియాలో పెట్టాను ఆల్రెడీ, ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ రాకముందు. ధాన్యం కొనుగోళ్ళు, రైతులు, ప్రభుత్వం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, అధికారులు, మంత్రులు, అందులో చాలా ఉన్నాయి విషయాలు. ఇలా 2-3 అంశాలు చెప్తాను. ఈ సంవత్సరం మార్చి 25గా వాళ్ళు ఓపెన్ చేసింది. గత సంవత్సరం కంటే ఎక్కువ ఓపెన్ చేసామని ఇంకో 100 అని చెప్తున్నారు. పర్వాలేదు, అవసరం ఉన్నప్పుడు చేయాలి కదా. 25 నాడు ఓపెన్ చేసామంటే అన్నీ ఆ రోజు అయినాయని నేను అనా. మెల్లగా ఈ 15-20 రోజుల్లో ఈ స్థాయికి వచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మార్చి 25 నుంచి ఈరోజు ఎన్ని రోజులు అండి? అవి 6 రోజులు, ఇది 15 రోజులు, ఈ ఆడితోటి 16 రోజులు, అంతే కదా. 21 రోజులు. సరే 20 రోజులు అనుకున్నాం. ఎన్ని ఓట్లు తీసుకున్నారా? 2,69,900, అంటే 2,70,000 టన్నులు. 20 రోజుల్లో 2,70,000 అంటే సగటున ఎంత పడుతుందా? 13,000 కూడా కాదు, 13,000, 6,000, 7,000 సెంటర్లలో అంటే ఎంత? సగటున 2 టన్నుల, 3 టన్నుల, 20 టన్నుల. అదొక గొప్ప విషయం. ఎంత తీసుకోవాలి? 34 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునే నేపథ్యంలో 2,70,000 20 రోజుల్లో తీసుకొని ఇదే రేట్లో కనుక మీరు తీసుకుంటే ఎన్ని రోజులు కావాలి? మీరు లెక్క చేయండి దయచేసి. ఈ 20 రోజులకు 2,70,000 అంతేనా?
27 లక్షలు కావాలంటే